రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వాళ్ళను ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు, తెలంగాణ హైకోర్టు జడ్జిగా, ఇతర రాష్ట్రాలలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జస్టిస్గా సుదీర్ఘకాలం సేవలను అందించి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నా,